మనం చెప్పుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. మన అభివృద్ధి కార్యక్రమాలన్నీ మనము పల్లెల్లో కానీ మన నియోజకవర్గంలో కానీ చెప్పుకోవాల్సినవి సూపర్ 6 పథకాన్ని మనం వచ్చిన వెంటనే సంవత్సరంలోపే దాదాపు సంవత్సరంలో కంప్లీట్ చేసుకోవడమే చెప్పుకోలేకపోయినాం. ఈ విషయాన్ని మీ ముందు ప్రోత్సహించడానికి 35,270 హెక్టార్ల విస్తీర్ణంలో ఉద్యాన పంటలు సాగు చేయగా 10,50,000 ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు తూచా తప్పకుండా సూపర్ 6 పథకాలన్నీ కూడా ఈరోజు నెరవేరుస్తూ, అలాగే ఇచ్చినటువంటి హామీ 3,000 పెన్షన్ 4,000 చేస్తూ, 6,000 చేస్తూ, 15,000 చేస్తూ ఈరోజు పేద కుటుంబాలను ఆదుకుంటూ ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా ఈరోజు ప్రతి కుటుంబానికి చేరే విధంగా ఒక జవాబుదారీ పరిపాలన అందిస్తూ ముందుకు వెళ్తా ఉన్నాం. ముఖ్యంగా సింగనమల నియోజకవర్గంలో అన్ని డిపార్ట్మెంట్స్ ని కలిపి ఈ రోజు దాదాపు 2,800 కోట్ల రూపాయలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని ఈ రోజు ముందుకు తీసుకెళ్లే పరిస్థితి. ఎన్నడూ లేని విధంగా, గతంలో చరిత్రలో లేని విధంగా ఈ రోజు 2 సంవత్సరాలకే ఈ రోజు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తూ ప్రతి గ్రామంలో రోడ్లు కానీ, నీరు సమస్య కానీ, ఈ రోజు రైతులకు ఇస్తున్నటువంటి ఉచిత డ్రిప్ ఇరిగేషన్లు కానీ, ఇట్లా ఎన్నో రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు మనం అంతా కూడా సెలబ్రేట్ చేసుకునేటువంటి పరిస్థితి. ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఎంత ఆర్థిక సంక్షోభంలో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి సహకారంతో ఎంత అద్భుతంగా ఈ రోజు ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా నెరవేరుస్తా ఉన్నారు. పెట్టుబడులను ఆకర్షిస్తా ఉన్నారు. పోయిన వ్యవస్థలన్నీ కూడా తిరిగి తీసుకొచ్చే విధంగా ఈ రోజు పరిపాలన అందిస్తున్నటువంటి పరిస్థితి. ఒక నమ్మకంతో కూడినటువంటి పరిపాలనను ఈ రోజు మనము ప్రజలకు అందిస్తా ఉన్నాము. ఏదైతే నియోజకవర్గంలో, సింగనమల నియోజకవర్గంలో సాగునీరు, త్రాగునీరు మీద ప్రధాన మేనిఫెస్టోని మనం పెట్టాము. మిడ్ పెన్నర్ మోడర్నైజేషన్ ని కూడా శాంక్షన్ చేయించుకొని ఈ రోజు ప్రతి కాలువ నిండే విధంగా, అలాగే ప్రతి చెరువు నిండే విధంగా, చివరి ఆయకట్టు వరకు కూడా నీళ్లు చేరే విధంగా ఈ రోజు చేస్తున్నటువంటి పనులను కూడా చూస్తా ఉన్నాం. నియోజకవర్గంలో అనేక బ్రిడ్జిలు పునరుద్ధరించాము. రహదారులని వేసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం. ఒక ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ ని శాంక్షన్ చేయించుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఈ రోజు మన నియోజకవర్గంలో కూడా అన్న క్యాంటీన్లను కూడా ఈ రోజు స్థాపించి పేద కుటుంబాలకు ఆకలి తీరుస్తున్నటువంటి ప్రభుత్వంగా ఈ రోజు మనం ముందుకు వెళ్తూ ఈరోజు 2 ఏళ్ల విజేత సభను ఇంత అద్భుతంగా విజయంగా చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలకు, బీజేపీ జనసేన కార్యకర్తలకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో కూడా ఇంకా పనులు ఉన్నాయి, ఇంకా పూర్తి చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. ఇచ్చినటువంటి హామీలే కాకుండా ఇయని హామీలు కూడా ఈ రోజు మనము ముఖ్యంగా ముందుకు తీసుకెళ్తూ వాటిని కూడా త్వరితగతిలో దాన్ని క్లియర్ చేసే విధంగా ఈ రోజు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో ఈ రోజు నియోజకవర్గంలో పనులు ముందుకెళ్తున్నాయని తెలియజేస్తూ, రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక మెజారిటీతో సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం కూటమి జెండాని ఎగిరేసే విధంగా కూడా మేమంతా పనిచేస్తామని కూడా ఈరోజు తెలియజేస్తూ, అలాగే ఈరోజు లోకేష్ గారు ఎంత అద్భుతంగా ఈ రోజు యువతను, మహిళలను ముందుకు తీసుకెళ్లే విధంగా ప్రణాళికలు వేస్తా ఉన్నారు. గ్రామ స్థాయిలో కూడా 33% రిజర్వేషన్ మహిళలకు ఈ రోజు ఇచ్చి మహిళా నాయకత్వాన్ని కూడా బలోపేతం చేసే విధంగా ఈ రోజు మాకు అవకాశాలు ఇస్తా ఉన్నారు. ఈ రోజు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే కూడా ప్రతి ఒక్క కుటుంబాలు కూడా ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే, ఏదైతే రెవెన్యూ సమస్యలు ఉంటే కూడా ఈ రోజు వాళ్ళని పారదర్శకంగా మాట్లాడి ఈ రోజు పనులు పూర్తయ్యే విధంగా పనులు చేస్తున్నాం. కాబట్టి ఒక నమ్మకంగా ఒక మంచి ప్రభుత్వం అని బిరుదునిచ్చినటువంటి ప్రభుత్వం ఖచ్చితంగా ఏ నమ్మకం పోగొట్టుకోకుండా రాబోయే 3 సంవత్సరాలు కూడా, రాబోయే 15 సంవత్సరాలు కూడా సింగనమల నియోజకవర్గంలో తెలుగుదేశం జెండాని ఎగిరేసే విధంగా కూడా మేము పనిచేస్తామని కూడా తెలియజేస్తాం. థ్యాంక్ యూ.